హలో స్టూడెంట్స్, మనం ఈరోజు అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్లో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్. If 5 into f of x plus 4 into f of 1 by x equal to x square minus 2 for all x not equal to 0 and y equal to 9x square times f of x, then show that y is strictly increasing in this domain. Okay, ఈ ఇంటర్వెల్స్ లో స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అని చెప్పాలి. సో ఇది చూస్తే x ఉంది, ఇక్కడ 1 by x ఉంది. రెసిప్రోకల్ ఉంటే ఏం చేస్తామంటే మనం 5 into f of x plus 4 into f of 1 by x ఒకదాన్ని ఎలిమినేట్ చేసేయాలి. నేను ఈ రెసిప్రోకల్ టర్మ్ ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాను. దానికోసం ఏం చేస్తానంటే నేను x ప్లేస్ లో 1 by x ని రీప్లేస్ చేస్తా. x ప్లేస్ లో 1 by x సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఇది 1 by x, ఇది f of x, ఇక్కడ 1 by x వస్తుంది కదా. x ప్లేస్ లో 1 by x స్క్వేర్ మైనస్ 2. ఇప్పుడు f of 1 by x ని ఎలిమినేట్ చేయాలి నేను. సో దీన్ని దేంతో మల్టిప్లై చేస్తే అవుతుంది? 5 తో. అలానే దీన్ని 4 తో మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేద్దాం ఎంటైర్ ఈక్వేషన్స్ ని. సో 25f of x plus 20f of 1 by x equal to 5x square minus 4. అలానే సిమిలర్ గా దీన్ని మల్టిప్లై చేస్తే 20f of 1 by x ఇక్కడ రాస్తున్నాను దీని కింద. 4 into 4 16f of x equal to 4 by x square minus 8. ఇప్పుడు రెండింటిని మనం సబ్ట్రాక్షన్ చేస్తే ప్లస్. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. 25 minus 16 9 times f of x, 9 times f of x equal to 5 into 2 ఇక్కడ 8 కదా, 5 into 2 10. సో 4 చేస్తేనేమో 4 by x square minus 8. ఓకే, 5x square minus 4 by x square, 5 minus x square, 5x square minus 4 by x square minus 10 plus 8 minus 2 అలా వచ్చింది. f of x అంటే ఏమి ఇచ్చాడు మనకి? ఇది కదా ఫంక్షన్. సో ఇప్పుడు ఏం చేయొచ్చు? 9 times f of x అంటే ఇక్కడ మనకి ఇంకో ఈక్వేషన్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ 9 times f of x అంటే y by x square, y upon x square. దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఈ మొత్తం ప్లేస్ లో y by x square. సో x square ని దీంతో మల్టిప్లై చేస్తే x square ఇటు వెళ్తే 5x power 4 minus 4 minus 2x square. ఓకే, ఇప్పుడు ఈ ఫంక్షన్ y వచ్చింది కదా, దెన్ y ఈజ్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్. స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అంటే స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ 0 అవ్వాలి. సో డిఫరెన్షియేషన్ చేస్తాం. ది డెరివేటివ్ గ్రేటర్ దాన్ 0 వస్తే స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్. సో dy by dx ఈక్వల్ టు 20x క్యూబ్ minus 4 డెరివేటివ్ 0 minus 4x. ఇది ఎక్కడెక్కడ 0 వస్తుందో చూద్దాం. సో దాని పర్పస్ x కామన్ తీస్తే 4x కామన్ తీస్తే 5x స్క్వేర్ మైనస్ 1. అంతేనా? 5x స్క్వేర్ మైనస్ 1. ఈ ఎక్కడెక్కడ 0 వస్తుందో చూద్దాం. 4x into 5x స్క్వేర్ మైనస్ 1. x ఈక్వల్ టు 0 ఒక రూట్, ఇంకేం రూట్స్ ఉన్నాయి? 5x స్క్వేర్ ఈక్వల్ టు 1 అంటే x స్క్వేర్ ఈక్వల్ టు 1 by 5 అంటే x ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 1 by root 5. సో మనకి సైన్ స్కీమ్ మెథడ్ ద్వారా చూస్తే కనుక సైన్ స్కీమ్ ఆఫ్ డెరివేటివ్స్ అంటాం. ఇప్పుడు 0కి ఇటు సైడ్ మైనస్ 1 by root 5 ఉంది, ఇటువైపు ప్లస్ 1 by root 5 ఉంది. సో నాకు రూట్స్ 1 by root 5 కన్నా ఎక్కువ వాల్యూ పెడితే ఏమవుతుంది? దిస్ వాల్యూ విల్ బి పాజిటివ్, ఇది కూడా పాజిటివ్. పాజిటివ్ మైనస్ ప్లస్ మైనస్ ఇలా ఇలా వస్తుంది సైన్ స్కీమ్. సో స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ ఇన్ ఏ ఇంటర్వెల్స్ అంటే ఈ ఇంటర్వెల్స్. ఈ ఇంటర్వెల్స్ లో నాకు స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్. సో మైనస్ 1 by root 5 to 0 యూనియన్ 1 by root 5 కామన్ టు ఇన్ఫినిటీ. ఓకేనా? సో ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో ఏం లేదు, ఇచ్చిన క్వశ్చన్ f of x f of 1 by x ఉంది కాబట్టి రెసిప్రోకల్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి x ప్లస్ లో 1 by x రీప్లేస్ చేసి ఒకదాన్ని ఎలిమినేట్ చేశాను. ఒక f of 1 by x అనే దాన్ని సంథింగ్ ఎలిమినేట్ చేస్తే ఈజీ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. మళ్ళీ అగైన్ స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఎక్కడో చూద్దాం. షో దట్ f of x ఈక్వల్ టు x అపాన్ x స్క్వేర్ మైనస్ 6x మైనస్ 16. ఓకే, x బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ మైనస్ ఆఫ్ minus 2, 8.
సో మనం ఏం చూపించాలంటే దిస్ ఈజ్ డిక్రీజింగ్ ఫంక్షన్ ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ -∞, -2 యూనియన్ -2, 8 యూనియన్ 8 to ∞. అంటే రియల్ నెంబర్స్ ఎక్సెప్ట్ -2, 8 ఈ రెండు తప్పించి మిగతా అన్ని చోట్ల కూడా ఇది డిక్రీజింగ్ ఫంక్షన్ అని చెప్పాలి. సో దాని పర్పస్ ఏం చేయొచ్చు. సో ఇచ్చిన ఫంక్షన్ డిఫరెన్షియేషన్ చేద్దాం. ఇక్కడ ఎలాగో దీని రూట్స్ ఏమవుతాయి, ప్రొడక్ట్ -16 సమ్ 6 రావాలి, అంటే 8 - 2 అక్కడ 0 అయిపోతుంది కాబట్టి రియల్ నెంబర్స్ నుంచి తీసాం. దీని డొమైన్లో ఈ రెండు నెంబర్స్ లేవు. ఓకేనా, ఇప్పుడు ఈ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ చేయడమే. సో u డెరివేటివ్ 1 ఇంటూ ఇదంతా -6x - 16 మైనస్ u ఇంటూ v డెరివేటివ్ 2x - 6 బై v స్క్వేర్. v స్క్వేర్ అంటే ఇదేగా వచ్చేది. దీని ఫ్యాక్టర్స్ ఆల్రెడీ -2, 8 అని చెప్పాను కదా. సో దీని ఏం రాసుకోవచ్చు అప్పుడు x + 2 హోల్ స్క్వేర్, x స్క్వేర్ మైనస్ 6x + 16. ఓకే, x + 2 ఇక్కడ హోల్ స్క్వేర్ ఉన్నట్టుంది చూడండి, ఇక్కడ హోల్ స్క్వేర్. ఓకే, హోల్ స్క్వేర్ అని మనకి ఇక్కడ కాదు, ఇక్కడ డినామినేటర్లో వస్తుంది కదా, డినామినేటర్లో మనకి స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ ఏమొస్తుంది, x + 2 ఒకటి, ఇంకోటి x - 8 ఒకటి ఫ్యాక్టర్. అప్పుడే x = 8, x = -2 సరిపోయింది కదా. సో uv రూల్, u డెరివేటివ్ ఇంటూ v మైనస్ u ఇంటూ v డెరివేటివ్ బై v స్క్వేర్. సో డైరెక్ట్ దాని ఫ్యాక్టర్స్ ఫార్మాట్లో రాశాను. సో ఈ స్క్వేర్ నేను రాసుకోవచ్చు, మళ్ళీ దీనికి ఒకసారి స్క్వేర్, దీనికి ఒకసారి స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేస్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు దీని సైన్ స్కీమ్ చూద్దాం. సైన్ స్కీమ్ ఆఫ్ డెరివేటివ్స్ చూస్తే కనుక ఈ న్యూమరేటర్ కనుక సింప్లిఫై చేస్తే x స్క్వేర్, ఇక్కడ -2x² అంటే -x² వస్తుంది. ఇంకో స్టెప్ రాద్దాం అయితే, ఇటువైపు x² - 2x² -x² -6x + 6x క్యాన్సిల్, -16 అంటే -16 ఉంది. సో మైనస్ కామన్ తీస్తే x² + 16 పాన్ దిస్ వన్ x + 2 హోల్ స్క్వేర్ ఇంటూ x - 8 హోల్ స్క్వేర్. దీని సైన్ స్కీమ్ ఆఫ్ డెరివేటివ్స్ చూస్తే కనుక ఇది 0 అయ్యే ఛాన్స్ ఉంది అసలు. ఇక్కడ మనకి 2 -2, 8 లేవు కదా. సో ఈ స్ట్రిక్ట్లీ ఏమవుతుందంటే నెగిటివ్, దిస్ ఈజ్ పాజిటివ్, ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, కానీ ముందు మైనస్ సైన్ ఉండే వల్ల ఇది ఆల్వేస్ లెస్ దాన్ 0, స్ట్రిక్ట్లీ డిక్రీజింగ్ ఎక్సెప్ట్ అట్ -2 and 8. కావాలంటే దీని సైన్ స్కీమ్ చూసుకుంటే ఏమొస్తుంది, ఇక్కడ మనకి -2 ఒకటి, 8 అనేది ఒకటి వస్తుంది. ఇది ఎలాగో స్క్వేర్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇది మైనస్, ఇది మైనస్, ఇది కూడా మైనస్. సో దీని ఎలా రాస్తాం, -∞ to -2 యూనియన్ -2, 8 యూనియన్ 8 to ∞, ఇలా రాస్తాం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో మళ్ళీ ఇదే ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఫంక్షన్లోనే, కాకపోతే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ మ్యాక్సిమం అడిగే క్వశ్చన్. f(x) ఏమి ఇచ్చాడంటే 4 cos³ ప్లస్ 3√3 cos² x మైనస్ 10 నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ లోకల్ మ్యాక్సిమా. సో ఈ క్వశ్చన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ లోకల్ మ్యాక్సిమా ఆఫ్ f ఇన్ ఇంటర్వెల్ ఓపెన్ 0, 2π ఈజ్. ఓకే, ఇది క్వశ్చన్. సో ఈ ఇంటర్వెల్లో ఎన్ని నెంబర్ ఆఫ్ లోకల్ మ్యాక్సిమా, ఈ పాయింట్స్ ఆఫ్ లోకల్ మ్యాక్సిమా ఎన్ని ఉంటాయి. సో ఈ ఫంక్షన్ ఏదైతే ఇచ్చాడో దీన్ని డిఫరెన్షియేషన్ చేసి మనకి మ్యాక్సిమా ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, మినిమం ఎన్ని పాయింట్స్ ఉన్నాయో కావాలి. కాకపోతే ఇక్కడ పర్టికులర్గా మనకి ఏమడిగంటే ఓన్లీ మ్యాక్సిమం పాయింట్స్ క్యాపిటల్. ఓకే, f'(x) ఏమవుతుంది, 4th 12 cos² x, cos x డెరివేటివ్ -sin x, 3√3 cos² x డెరివేటివ్ 2 cos x, cos x డెరివేటివ్ -sin x, దీని డెరివేటివ్ 0. సో ఇక్కడ మనం చూస్తే 2 × 3 6 అని చెప్పి రాసుకోవచ్చు. దీన్ని మైనస్ దీనికి ఇచ్చేద్దాం. సో మైనస్ ఇలా వచ్చింది, ఈ -6√3 cos x sin x. ఈ డెరివేటివ్ ఎక్కడెక్కడ 0 అవుతుందో చూద్దాం, చెక్ చేద్దాం. సో ముందు ఏ కామన్ తీయొచ్చు, ఈ మొత్తంలో cos x sin x ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, -6 కామన్ తీయొచ్చు. సో -6 cos x sin x కామన్ తీస్తే
2 cos x ప్లస్ √3 మిగులుతుంది. దిస్ ఈక్వల్ టు 0. ఇది ఎక్కడెక్కడ 0 అవుతుందో చూద్దాం. ఏ ఇంటర్వెల్లో ఓపెన్ ఇంటర్వెల్ 0, 2π. ఈ ఇంటర్వెల్లో cos x ఎక్కడ 0 అవుతుంది. cos x గ్రాఫ్ తీసుకుంటే కనుక ఇలా ఉంటుంది, 0 నుంచి 2π మధ్యలో. సో ఎన్నిసార్లు x యాక్సిస్ కట్ చేస్తుంది, 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది. ఒకటి π/2, ఇంకోటి 3π/2. సో x ఈక్వల్ టు π/2, 3π/2. ఈ రెండు రూట్స్ 0 అవడానికి sin x గ్రాఫ్ తీసుకున్నాం. sin x వచ్చేసరికి ఇలా ఉంటుంది. సో 0 నుంచి 2π మధ్యలో, 0కి 2π మధ్యలో sin x ఎన్నిసార్లు x యాక్సిస్ కట్ చేస్తుంది, 1 2 3. కానీ ఇది ఓపెన్ ఇంటర్వల్ 0 2π కాబట్టి ఈ రెండు తీసుకోకూడదు, అంటే ఓన్లీ 1 పాయింట్, దట్ ఈస్ π. ఇంకెన్ని పాయింట్స్ ఉన్నాయి, cos x ఈక్వల్ టు -√3/2. సమ్ నెగిటివ్ వాల్యూ అవ్వాలి. సమ్ నెగిటివ్ వాల్యూ అనేది -√3/2 ఎన్నిసార్లు అవుతుందంటే 2 టైమ్స్ అవుతుంది. -√3/2 ఎన్నిసార్లు వస్తుంది మనకి, నెగిటివ్ π/6 అయితే, ఐ మీన్ cos 30 అయితే √3/2. సో cos 30 π/6 √3/2. నెగిటివ్ రావాలంటే సెకండ్ థర్డ్ క్వాడ్రంట్ లో ఉండాలి, అంటే π - π/6, π + π/6. ఈ రెండు రూట్స్ ఉంటాయి 0 2π ఇంటర్వెల్ లో. సో 6π - π 5π/6, 7π/6. మొత్తం ఎన్ని, 3 4 5 ఉన్నాయి. సో సైన్ స్కీమ్ ఆఫ్ డెరివేటివ్స్ తీసుకున్నాం 0 నుంచి 2π మధ్యలో. ఓకేనా. లోయెస్ట్ టర్మ్ ఏంటిది, 180, ఇది 3π/2, 2π/2 అని చెప్పి రాయొచ్చు. సో లోయెస్ట్ 90, π/2 నుంచి స్టార్ట్ అవుతుంది, π/2. ఆ తర్వాత ఇది 5π/6 కదా, ఇది 150. ఇలా ఉంచుతాం 5π/6 దగ్గర. తర్వాత π, తర్వాత ఇది 210, ఇది 210 డిగ్రీ, 7π/6. తర్వాత మనకి 3π/2 ఉంది. ఓకే, ఇన్ని చోట్ల మనకి రూట్స్, ఐ మీన్ డెరివేటివ్ విల్ బి 0. ఓకే, ఇప్పుడు మనకి ప్లస్ 2π తర్వాత కాదు, 3π/2 కి 2π మధ్యలో ఎలా ఉందో చూద్దాం. ఒక చోట చూస్తే సరిపోతుంది సైన్ ఎలా ఉందనేది. 3π/2 2π అంటే ఫోర్త్ క్వాడ్రంట్ లో cos x పాజిటివ్ కదా, సో దీంతో పని లేదు. sin x నెగిటివ్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. sin x నెగిటివ్ కదా, ఇక్కడ ఆల్రెడీ నెగిటివ్ సింబల్ ఉంది, సో పాజిటివ్ నెగిటివ్ ఇలా. ఎందుకంటే అన్ని పవర్స్ మధ్య పైన 1 ఉంది, ఆడ్ నెంబర్, సో అందువల్ల అలా పెట్టాను. సో మనకి మాక్సిమం రావాలంటే మైనస్ నుంచి ప్లస్ చేంజ్ అవ్వాలి, ఐ మీన్ డౌన్వర్డ్ పారాబోలా వస్తుంది. సో మైనస్ ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది, ప్లస్ సైన్తో వస్తుంది, మైనస్ సారీ ప్లస్ ఉన్నప్పుడు కాదు, డౌన్వర్డ్ డెరివేటివ్, ఐ మీన్ డౌన్వర్డ్ పారాబోలా. మనకి ప్లస్ నుంచి మైనస్ రావాలి కదా, అప్పుడే ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఏంటి, మనకి స్లోప్ నెగిటివ్, ఇక్కడ స్లోప్ వచ్చేసరికి 0 స్లోప్. ఇలా ఉన్నప్పుడు పాజిటివ్ స్లోప్, అంటే మనకి ఏమవుతుంది, ఇలా ఉన్నప్పుడు స్లోప్ ఏమవుతుంది, ఇక్కడ నెగిటివ్ స్లోప్ ఉంది, టాంజెంట్. ఇది పాజిటివ్ స్లోప్. పాజిటివ్ నుంచి నెగిటివ్ కన్వర్ట్ అయినప్పుడు మ్యాక్సిమం వస్తుంది. ఇలా ఉందనుకోండి పారాబోలా, అప్వర్డ్ పారాబోలా ఉంటే మనకి ఇది నెగిటివ్ స్లోప్, ఇది స్లోప్ ఏమవుతుంది 0, ఇక్కడ స్లోప్ ఏమవుతుంది పాజిటివ్. అంటే మైనస్ టు ప్లస్, నెగిటివ్ నుంచి పాజిటివ్కి వస్తున్నప్పుడు మనకి మినిమం ఏర్పడింది. మినిమం అంటే ఇక్కడ ఈ పాయింట్, పాజిటివ్ నుంచి నెగిటివ్కి వస్తున్నప్పుడు మ్యాక్సిమం హైయెస్ట్ పాయింట్ వస్తుంది. సో పాజిటివ్ నుంచి నెగిటివ్ రెండు మాత్రమే ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ మ్యాక్సిమం ఏంటంటే 2. ఓకే, సో బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ కాన్సెప్ట్ అప్లై చేస్తే సరిపోతుంది. పాజిటివ్ నెగిటివ్ వచ్చినప్పుడు మ్యాక్సిమం వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇచ్చిన ఫంక్షన్ వచ్చేసరికి గివెన్ ఫంక్షన్ ఇస్ 2 power x minus x square, x belongs to real numbers if m and n are respectively number of points at which the curves intersect x axis. So okay,
y ఈక్వల్ టు f ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు f డాష్ x. ఈ రెండు. సో ఓకే, దిస్ కర్వ్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ x యాక్సిస్, ఇంటర్సెక్టింగ్ x యాక్సిస్ m టైమ్స్ m పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. సిమిలర్లీ f డాష్ x కూడా x యాక్సిస్ ని n పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంటే m ప్లస్ n ఎంత అని అడుగుతున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్, బాగా ఫ్రేమ్ చేసిన క్వశ్చన్. ఇది ఐడియా ఉండాలి, గ్రాఫ్ ఐడియా లేకపోతే ఇది గీలేదు. 2 x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఒక ఫంక్షన్ ఇచ్చింది, ఒక ఫంక్షన్ ఇచ్చాడు. ఓకేనా? సో దాని డెరివేటివ్ అంటున్నాడు కాబట్టి ఇంకో ఫంక్షన్లో కన్వర్ట్ అయింది. సో f డాష్ x ఇది. సో 2 x ఎక్స్ స్క్వేర్, ఇది f ఆఫ్ x x యాక్సిస్ ఇంటర్సెక్ట్ చేస్తే y వాల్యూ 0 కదా, అంటే f ఆఫ్ x 0 కి ఈక్వేట్ చేస్తే 2 x ఈక్వల్ టు x స్క్వేర్ అవ్వాలి. సో 2 x ఈక్వల్ టు x స్క్వేర్ ఎన్ని నెంబర్ ఆఫ్ పాయింట్స్ దగ్గర అవుతుందో మనం చెక్ చేయాలి. 2 x గ్రాఫ్ గీస్తే ఇలా వస్తుంది మనకి. 2 x గ్రాఫ్ 0 1 2 3 4 -1 -2 1 2 3 ఇలా కొన్ని పాయింట్స్ తీసుకున్నాం. 2 x బిలో x యాక్సిస్ అయితే ఉండదుగా, మనకి -1 తీసుకుంటే 1/2, -2 తీసుకుంటే 1/4, అంటే ఇటువైపు మైనస్ ఇన్ఫినిటీ తీసుకుంటే 0, అంటే అసిమ్ప్టోట్ లాగా ఉంటుంది, ఇది నెగిటివ్ x యాక్సిస్ వైపు. సో ఇలా వస్తుంది. 0 పెడితే 1, సో 1 దగ్గరికి వెళ్ళింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈ గ్రాఫ్ ఇలా వెళ్తుంది, సంథింగ్ లైక్ దిస్. అండ్ ఎక్స్ స్క్వేర్, y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ యొక్క ఈక్వేషన్ ఏంటి? అప్వర్డ్ పారాబోలా. సో ఇలా వెళ్తుంది. మనకి ఎన్ని పాయింట్స్ అక్కడ ఇంటర్సెక్షన్ కనపడుతున్నాయి? 1 2 2ఏ కదా, కానీ ఇక్కడ చిన్న మిస్టేక్ ఉంది. 2 కాదు, మనకి 3 ఉంటాయి. ఎందువల్ల అలా అంటే కనుక ఈ పారాబోలా వచ్చేసరికి కొంచెం ఇలా ఇలా ఉంటుంది. ఓకే, అండ్ దిస్ గ్రాఫ్ ఈజ్ లైక్ దిస్, ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వెళ్తుంది. ఎలా అంటే ఓకే, ఇది పారాబోలా ఎక్స్ స్క్వేర్ గ్రాఫ్. ఇది వచ్చేసరికి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వెళ్తుంది, అంటే ఇక్కడ 2 పాయింట్ దగ్గర కట్ చేస్తుంది. ఆ 2 పాయింట్లు ఏంటంటే ఒకటి x ఈక్వల్ టు 2 దగ్గర, ఓకేనా, ఇంకోటి x ఈక్వల్ టు 4 దగ్గర. x ఈక్వల్ టు 2 దగ్గర ఏమవుతుందో చెప్పండి? 2 స్క్వేర్ వాల్యూ 2 స్క్వేర్ వాల్యూ 4 4 ఈక్వల్ టు 4, x ఈక్వల్ టు 4 పెడితే 4 స్క్వేర్ 16, 2 పవర్ 4 16. అంటే ఈ రెండు కూడా మనకి పాజిటివ్ వైపు ఉంది, అంటే 2 దగ్గర ఇంకోటి 4 దగ్గర. 4 దగ్గర షార్ట్ ఇన్సెక్ట్ అవుతుంది, ఇది 4 దగ్గర, ఇంకోటి ఏదో 2 దగ్గర. ఓకేనా? కొంచెం గ్రాఫ్ ఎలా ఉన్నా సరే మొత్తం 3 పాయింట్స్ దగ్గర అయితే ఇంటర్సెక్ట్ అవుతుంది. ఓకేనా? రఫ్గా ఒక గ్రాఫ్ తీసుకోవడం ఇలా. సో 3 పాయింట్లు ఏంటి అనేది అర్థమైంది కదా. ఎప్పుడైనా సరే ఇక్కడ 2 పవర్ x, ఇదేమో పవర్లోకి వెళ్తుంది, ఇది బేస్లోకి వెళ్తుంది, ఎక్స్ స్క్వేర్. పారాబోలా అండ్ ఎక్స్పోనెన్షియల్ గ్రాఫ్, ఈ రెండు కూడా ఎలా ఉంటాయి అంటే మనకి 3 చోట్ల ఇంటర్సెక్ట్ అవుతాయి. ఇలా ఉంటే ఎక్స్ స్క్వేర్ గ్రాఫ్. మనకి 2 x గ్రాఫ్ వచ్చేసరికి ఇక్కడ ఒకసారి నెగిటివ్ వైపు ఒక చోట ఇంటర్సెక్ట్ అవుతుంది, తర్వాత ఇలా 2 పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఒక చోట 2 దగ్గర, ఇంకోటి 4 దగ్గర, అలానే ఇక్కడ ఇంకో పాయింట్ దగ్గర. మొత్తం 3 పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ m వాల్యూ 3, n వాల్యూ చూద్దాం. y ఈక్వల్ టు f డాష్ x అన్నాడు కదా, సో డిఫరెన్షియేషన్ చేస్తే 2 x డెరివేటివ్ 2 x ln2 మైనస్ x స్క్వేర్ డెరివేటివ్ 2x, ఇది 0 అవ్వాలి డెరివేటివ్, అంటే 2 ఇటు. సో 2 x కి x కి మధ్య గ్రాఫ్. సో 2 x గ్రాఫ్ తీస్తే మళ్ళీ సేమ్ ఇదే కదా, ఈ బ్లాక్ కలర్ లో ఉంది చూసారు, అది మరి ఇలా ప్యారలల్ గా రాదు, ఇది ఇలా ఇలా వెళ్తుంది, ఇలా టచ్ అయ్యి ఇలా వెళ్తుంది. ఓకేనా? 2 చోట్ల. సో ఇక్కడ 0 కదా, ఇలా వచ్చి ఇలా వస్తుంది. ఓకేనా? ఇది 2 x గ్రాఫ్. అండ్ y ఈక్వల్ టు x లైన్ వచ్చేసరికి y ఈక్వల్ టు x ఇలా వెళ్తుంది. సో y ఈక్వల్ టు x వచ్చేసరికి మనకి 2 పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్. y ఈక్వల్ టు x కి 2 x కి మధ్య పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ 2, మొత్తం టోటల్ ఎన్ని ఉంటాయి అంటే 5 పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఉంటాయి. గ్రాఫికల్ గా చెప్పండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
ఇది ఇక్కడితో ఆపేద్దాము. లేదంటే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే లేదంటే గుర్తుంచేసుకోండి, x² 2x మధ్య ఎన్ని నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఉంటాయి అంటే 3 పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్. ఇదేముంది y x లైన్ కి 2x ఇదేముంది ఇలా ఉంటుంది. ఇది y x లైన్ ఇలా ఉంటుంది. సో ఇది ఇలా పైకి వెళ్తుంది కాబట్టి మనకి 2 పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇక్కడ కూడా క్రియేట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.